అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంటున్నాయంటే చెప్తానికి కూడాను ఇబ్బందిగా అనిపిస్తుంది. భార్యాభర్తలు గొడవలు ఎలా అంటే తాగుడికి బానిస అయిపోయిన భర్త, నలుగురు పిల్లల తండ్రి బాధ్యతారహితంగా వ్యవహరించడం, ఈ దుర్వ్యసనానికి అలవాటు పడి భార్యని తీసుకెళ్ళి అక్రమ దాంట్లోకి దింపేసాడు భర్త. ఆ దింపినందుకు దాని జీవితం పాపం రోడ్డు మీదకి వచ్చింది. ఆ అమ్మాయికి అక్కడ అస్తవ్యస్తం అయిపోయింది. నానా గొడవలో వీడికేమో తాగుడు ఎక్కువైపోయి ఈ పిల్లలు నలుగురు సఫర్ అయిపోయి, చిన్న చిన్న పిల్లలు సఫర్ అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంక ఉండలేక మానసిక స్థితి బాగోకుండా అయిపోయి ఏంటి నా జీవితం ఇలా అయిపోయిందని ఆడది బెంగ పెట్టుకుని చాలా బాధపడుకుంటూ ఆ అమ్మాయి ఇంక నేను ఇక్కడ ఉండకూడదు అనేసి బయటికి వెళ్ళిపోయి నా బతుకు నేను బతకాలనే రీతిలో బయటికి వెళ్ళిపోయింది. పిల్లలను తీసుకుని బయటికి వెళ్ళిపోయి ఒక పంచన ఇల్లు తీసుకుని ఏదో 4 ఇళ్లల్లో పని చేసుకుని ఆ బిడ్డలను పెంచుకుంటూ అలా అలా కాలక్షేపం చేస్తుంది. ఈ పిల్లలకి ఆ ఫస్ట్ నుంచి ఎలా ఉండేదంటే తల్లి పాపం మా అమ్మ మా గురించి కష్టపడుతుంది కదన్న ఒక ఆలోచన ఉండేది. అలాగా గడిచిపోయేది. ఆ పని చేసే చోట కూడా యజమానులు మంచోళ్ళు బాగా చూసారు. ఒక బిడ్డలాగా ఆదరించి టైంకి అన్నీ అందించి వాళ్ళ చేత పని చేయించుకుని శుభ్రంగా వాళ్ళని అందరినీ ఆ పిల్లలు చదువుకోవడానికి అన్నిటికీ సహకారం అందించారు. భర్త చనిపోయాడు. వ్యసనం ఎక్కువైపోయింది. చనిపోయాడు. చనిపోయిన తర్వాత సరే బిడ్డలను తీసుకుని వెళ్ళిపోయి అత్తవారింటి దగ్గరే కాలక్షేపం చేసుకుంటూ వాళ్ళ పనులు ఏయో కూలి పనికి వెళ్తా పని చేసుకుని ఏదో బతకటం అలవాటు చేసుకుని పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. అప్పటి వరకు ఆదరించిన వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళని మర్చిపోకుండా అప్పుడప్పుడు వాళ్ళతో మాట్లాడుకుంటూ ఏదైనా మంచి చెడ్డ సలహా తీసుకుంటూ కాలక్షేపం చేసేది. పిల్లలు ఎదిగిపోయారండి. ఇంకా తల్లిని కూడా ఎదిరించే పరిస్థితికి వచ్చేసారు. ఇంత కష్టపడి పెంచిన తల్లిని ఎదిరించే పరిస్థితికి వచ్చేసారు. పిల్లల ఉద్యోగాలు చూసుకున్నారు. ఏయో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడిపోయారు. ఆడపిల్లకి పెళ్ళి అయిపోయింది. అప్పుడు ఈ పిల్లల పరిస్థితి ఎలా ఉందండి? కృతజ్ఞతా భావం లేదు. అప్పుడు వరకు వీళ్ళని ఆదరించిన వాళ్ళని కానీ వాళ్ళ కష్టపడి బాగా వీళ్ళని ప్రయోజకులను చేసిన తల్లి మీద కానీ లేకుండా వాళ్ళ పిల్లలు వాళ్ళ మొగుడు వాళ్ళ వరకు వాళ్ళు చూసుకోవటమే తప్ప తల్లిని వదిలేసారు, పెంచిన దాన్ని తాతని అందరినీ వదిలేసారు. వీళ్ళని ఆదరించిన యజమానులను కూడా వదిలేసారు. అంటే ఒక్కసారి వాళ్ళు మేము ప్రయోజకులం అయిపోయాము అని దిగువ స్థాయి నుంచి ఎగువ స్థాయికి ఒక్కసారి వెళ్ళేటప్పటికి కళ్ళు బాగా ఇదైపోయి వాళ్ళ దారిని వాళ్ళు చూసుకుని ఈ తల్లిని అనాథం చేసి రోడ్డు మీద వదిలేసారు. అందరూ ఏమన్నారు? ఏదో పాపం నువ్వు అలా కష్టపడి ఆ బిడ్డలను పెంచుకున్నావు, నిన్నెన్ని ఇబ్బందులు పెట్టినా సరే అవన్నీ సహించుకుంటా బిడ్డల కోసం బతికేవు, ఈ టైంలో నీ బిడ్డలే నీకు దిక్కు అవుతారు అనే ఒక ఇది చెప్పేవారు ఈ అమ్మాయికి. ఒక్కసారి ఇలా అయిపోయేటోడికి ఆ తండ్రి బిడ్డలు కదా అంత గురించి అని ఆ దారిలోనే వెళ్ళిపోతున్నారు. వీళ్ళది ఒక దారి అయింది. అది ఆడేదో వ్యసనమే తప్ప ఇంకో రకంగా లేడు. వీళ్ళు ఇంకా అహంకారం వచ్చేసి మేము పుట్టకలోనే ఆఫీసర్లో మేము పుట్టకలోనే ఏదో అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఎవరన్నా ఇంకా లెక్క లేకుండా బతుకుతున్నారు. బతకనయ్యి నువ్వు బతికినన్నాళ్ళు ఏదో రకంగా ఏదో ఒక పంచన ఇదివరకు ఎలాగున్నావో అలాగే అమ్మ అనుకుని బాబు అనుకుని బతుకు. అనవసరం వాళ్ళ దగ్గరికి వెళ్ళటం నీ మానసిక స్థితి పాడైపోతుంది. నువ్వు ఇప్పుడు వరకు పిచ్చిదాన్ని అయిపోయి బతికేవే, ఇంకా ఇప్పుడు కూడా ఇలాగే బతుకుతావని వాళ్ళ చుట్టాల బంధువులు అందరూ ఈవిడికి ధైర్యం చెప్పారు. ఏదో వేరే చోటకి వెళ్ళి ఒక ఊరు వెళ్ళి ఆ ఊరిలో ఏదో పని చేసుకుని తనగా బతుకుతుంది. అంటే రిలేషన్లు ఎటు వెళ్ళిపోతున్నాయి? ఇన్ని కష్టాలు పెట్టిన తండ్రిని దూరం పెట్టి అతని ఇబ్బందులు భరించలేక పిల్లల్ని కడుపులో పెట్టుకుని చూసిన తల్లి తప్ప, జారదీసిన పక్కింటి వాళ్ళది తప్ప, ఆదరించిన చుట్టాలతో తప్ప, పెరిగిన వీళ్ళ వాతావరణాన్ని తప్ప ఎవరిని తప్పు పడతామండి? ఎందుకు ఇలా అయిపోతున్నారు? ఇప్పుడు ఎలా ఉండాలి? ఇన్ని కష్టాలు పడ్డాం కదా అని కనువిప్పు కలిగి మంచిగా ఉండి మా పరిస్థితి ఎవరికి రాకూడదు, అందరూ బాగోవాలని ఆలోచన రావాలి.
కాదు. వాళ్ళ వరకు వాళ్ళు ఆలోచించుకుని, వాళ్ళ పెళ్ళాలు వాళ్ళ మొగుళ్ళు వాళ్ళ వరకే ఆలోచించుకుని ఇంత కష్టపడి అందరి చేత మాట్లాడిపించుకున్న తల్లిని పక్కకి గెంటేశారు. ఇంతసేపు తల్లిదండ్రుల గురించే చెప్తున్నాను అని అనుకోకండి. మన సొసైటీలో జరుగుతున్న వింతల విశేషాలు చెప్తున్నాను. దగ్గరగా ఉండి చూశాను నేను ఆ పరిస్థితులు, అందుకని చెప్తున్నాను. ఆదరించిన దాంట్లో ఫ్యామిలీ వాళ్ళు అవతల వాళ్ళు వీళ్ళ మీద కొంచెం ఎక్కువ వాళ్ళు అయినా సరే వీళ్ళని పోన్లే ఎవరి కష్టమైనా ఒకటే ఆదరించమని మన దగ్గరికి వచ్చారు కదా అని పెట్టుకుని శుభ్రంగా చూసారు. సల్ది పుల్ది కూడా పెట్టకూడదని వేడివేడిగా పెట్టి పెంచారు. చేస్తే ఆ తల్లి ముఖం చూసి చేశారు. కానీ కళ్ళు నెత్తి మీదకి వచ్చేసి అసలు వాళ్ళకి కనిపించినా సరే మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఎన్ని రోజులు అలా ఉంటారండి? ఎంతకాలం అలా జరుగుతుంది చెప్పండి? ఎప్పుడు కూడా గతం మర్చిపోకూడదు. గతాన్ని అనే దాన్ని మన మైండ్లో పెట్టుకుని బతకాలి. గతం కన్నా ఇప్పుడు బెటర్గా బతుకుతున్నాం కనుక భగవంతుడికో నమస్కారం పెట్టుకోవాలి. మమ్మల్ని ఇలా మంచి స్థితిలో ఉంచేవు నాయన, నువ్వు ఉండబట్టే కదా అనేసి. ఆ రోజు వాళ్ళందరూ చెయ్యందించకపోతే ఈరోజు ఈ స్థితిలోకి రాం కదా అనే ఆలోచన ఉండాలి. ఏమంటారు? కూడు పెట్టిన చేతిని కాటేయకూడదు కదండి. తల్లి కూడు పెట్టింది, తల్లి చేతిని కాటేసారు కదా.